ఇవన్నీ చెప్తాం. అసలు అవి అనుబంధంలో మసునరి ఇద్దరం చెప్పాం. ఒకే రూములో ఇద్దరి ఆలోచనలు భిన్నంగా ఉండేది, కానీ చివరికి ఏకాభిప్రాయానికి వచ్చేవారు. అంతటి స్పర్ధ, కవితావేశం ఇద్దరికి వారు పాడతారు, నేను పాడేవాళ్ళం. నాది కొద్దిగా దైవ ఆధ్యాత్మికంగా అభ్యుదయ భావాలతో వారికి పూర్తిగా అదే. అయినా కానీ ఇద్దరం మళ్ళా ఏంటంటే ఏదైనా అదే కాదు, మరి నీ ఆలోచన వేరు నా ఆలోచన వేరు, కానీ భావాలు అవే కదా, మనం అనుకున్నాడు ఎందుకు అనుకునేవాళ్ళం. ఇళ్లను ప్రేమ మందిరమే ఈశ్వర శక్తి సమున్నతమ్మయవు, చల్లని తల్లి హస్తముల సన్నిధి నింతయు బాధలేకయు, పిల్లల నెల్లవేళలను ప్రేమగా పెంచుతూ కాచుటందునన్, తల్లిని మించిన దైవమది, తల్లిని మించిన దైవమది, దాత్రిని నేదియు లేదు లేదు పో, కమ్మని గోరు ముద్దలన కావవి ఇమ్ముగా నిక్షుసారమే, రమ్మని పిలుపు కాదది నవరాగ సరాగములకు వీణ, నేత్రమ్ములు కావు కావవియు, నేత్రమ్ములు కావు కావవియు, రమ్య మనోహర సూర్యచంద్రులే, రమ్య మనోహర సూర్యచంద్రులే, నెమ్మది మానసంబునను, నెమ్మది మానసంబునన్, నిర్మల భావన చేయు నేర్పు మా అమ్మకు, మా అమ్మకు నిత్యమర్చనల నాశయ సిద్ధిని పొందకోరగన్. నేను ప్రతిదీ ఏం చేసినా మాతృదేవోభవ, అలాగా తల్లితో ప్రార్థన చేస్తూ గురువులకు నమస్కరిస్తూ అతిథులందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి, ఇంతటి భాగ్యం కలిగించిన మా కాకతీయ కవిత వేదిక, అందులో కూడా నేను సభ్యుణ్ణి, వారికి సాహితీ మిత్రులందరికీ మరొకసారి నమస్కరిస్తూ, మా ప్రిన్సిపల్ గారు నా మీద అభిమానంతో వారి ఎన్నో పనులను వచ్చి ఇక్కడికి ఇంతసేపు నా కొరకు వారు ఉన్నందుకు వారికి మా ఎంత అంటే అనుబంధం ఎప్పుడు కూడా సార్ సార్ అనే భగవాన్ గారు అంటాడు. మా శివప్రసాద్ సార్ ఎవరిని ఏం సార్ అన్నాడు, ప్రతి వారిని గౌరవంగా గారు అని పిలుస్తారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ సర్వే జనా సుఖినో భవంతు.